వదిలేసి నేల కోసం వచ్చింది. ఎస్ సార్. దేవుళ్ళకు కూడా అమ్మ ఆవురా అని చెప్పాం మనం. మీరే కదా. ఎస్ సార్. సో అలాంటి మేమంతా మనం పూజించేది మన గోమాత. ఎస్ సార్. సో దాన్ని క్యారెక్టర్తో కలిపి ఒక ఎమోషనల్ బాండేజ్ తీసుకొచ్చాను ఆ క్యారెక్టర్. సూపర్ సార్. తీసుకున్నప్పుడు వచ్చిందే ఈ క్యారెక్టర్ ధృవ చేసింది. ఎస్ సార్. అండ్ మీరు సినిమా చూస్తే అదిరిపోతుంది ఈ క్యారెక్టర్. ఐశ్వర్య గారు, మిమ్మల్ని గమనించా నేను. ఈ ఆవు అప్పటి నుంచి టీయర్స్ కాస్తుంది, దానికి హీట్ అయితే అట్లా వస్తుంది. అంటే మీకు ఆవులతో ఎందుకు బాగా ఒక స్పెషల్ బాండింగ్ ఉన్నట్టుంది మీకు? ఏంటి స్టోరీనే ఉంది ఆవుది? అవునా? స్టోరీ ఉంది. ఒక 5-6 years ముందు అప్ప బర్త్డే August 15th. సో ఒక 10 years ముందు నాకు నా చెల్లికి చెప్పారు, ఇలాంటి నాకు గిర్ కౌస్ అంటే చాలా ఇష్టం, ఏదో ఒక రోజు కొనాలి అని, తీసుకురావాలి ఇంటికి అని. సో అదే నా మైండ్ లో ఉండిపోయింది. సో రీసెర్చ్ చేసి ఇప్పుడు డిసైడ్ చేసాము ఆవులు చెన్నైకి తీసుకురావాలి. బట్ ఎలాగా, ఎక్కడి నుంచి? సో ఇవన్నీ చాలా క్వశ్చన్స్. సో అన్ని రీసెర్చ్ చేసి గుజరాత్ లో దొరికింది. అండ్ అప్పుడు క్యాజువల్ గా వితౌట్ హిస్ నాలెడ్జ్ తెలియకుండా సర్ప్రైజ్. దెన్ రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది కృష్ణ దేవుడితో ఉంటుందంట ఆ కాలంలో అల్వా. గోకులం అనే కృష్ణుడికి ఉన్న స్పెషాలిటీస్. సో అన్ని రీసెర్చ్ చేసి ఒక 1 month అయింది, 15 to 20 days యాక్చువల్లీ. సో గుజరాత్ నుంచి వచ్చింది. అప్ప ఒక నైట్ షూట్ చేసి ఫుల్లీ హీ వాజ్ సో స్లీపీ, లైక్ వి ఫోర్సింగ్ హిమ్, బట్ వి ఫోర్స్డ్ హిమ్ అవేక్ అండ్ కింద తీసుకెళ్ళాము. అండ్ ఒక ట్రక్ లో ఒక ఎలా చేశారంటే కింద ఎవడో గొడవ చేస్తున్నాడు, ఎవరో నా కొడుకు గొడవ చేస్తున్నాడు, నేను వచ్చాను. లేదు చాలా టైర్డ్ గా ఉన్నాను, నైట్ షూట్ చేశాను, వదిలే అని చెప్పారు. సో వీ వర్ లైక్ లేదు, అక్కడ ఎవరో గొడవ చేస్తున్నారు అని చెప్పి ఫుల్ ఫోర్స్ చేసి తీసుకెళ్ళాము కింద. దెన్ చూస్తే ఒక ట్రక్, సో ఇట్స్ ఫుల్లీ కన్ఫ్యూజ్డ్. ఆ వీడియో కూడా వైరల్ అయిపోయింది. సో ఫుల్లీ చూస్తే ఒక ట్రక్ లో మన పుణ్యకోటి. ఫస్ట్ ఒక్క ఆవు వచ్చింది, షీ వాస్ ప్రెగ్నెంట్. ఇప్పుడు 5 cows అయిపోయింది. ఒక చిన్న గోశాల. సూపర్ సార్. అంటే ఇంట్లో ఆవు ఉంటే ఎంత పవిత్రం అంటారు. పుణ్యకోటి చెప్పారు. నెక్స్ట్ ఇస్ వేద, రాధే, లక్ష్మి అండ్ రామాంజీ. సూపర్ సార్. మంచి అంటే గెస్చర్ కూడా చూడండి. ఒక పుట్టినరోజు నాడు మంచి గిఫ్ట్ ఇవ్వాలనేది. ఇప్పుడు మనకు బైక్ కొనిస్తాను, కార్ కొనిస్తాను, అంత అదేం కాదు కదా. ఒక ఆవు తెచ్చి మీకు ఇష్టమైనది మీ ఫుల్ఫిల్ చేసి తెచ్చినది అసలు చాలా సూపర్ అండి. నిరంజన్ గారు, మీరు సినిమా వరకైనా మీకు కూడా ఏమన్నా ఆవులతో టచ్ ఉందా? అంటే మంచి బాండింగ్ ఉందా ఏమన్నా? ఉంది. ఫస్ట్ చెప్పాలంటే సార్ ఫార్మ్ హౌస్ కి వెళ్ళాను. అల్లే ఫస్ట్ నేను చూసాను పుణ్యకోటి అని. చాలా బాగా యూనో దే టేక్ కేర్ ఆఫ్ దెమ్ సో వెల్, లైక్ ఫ్యామిలీ. అది చూసి నాకు కూడా చాలా అటాచ్మెంట్ వచ్చింది. అండ్ మన ఫార్మ్ హౌస్ లో కూడా ఆవు, కరువు అన్ని ఉంది. అది ఒక స్పెషల్, అది డివైన్ ఎనర్జీ కదా. దేవుడు అంటారు అంత డివైన్ ఎనర్జీ. మనకి ఆవులు అంటే చాలా ఇష్టం. దేవుడు లాగా మనకి. సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు అందరికీ ఆవులు అంటే మనకి దేవతలు. అందుకని మన పాటలు కూడా రాసుకున్నాం సార్. స్వర్గం నుంచి నేలకు చేరింది గోవు అని చెప్పి. స్వర్గాన్ని వదిలేసి నేల కోసం వచ్చింది. ఎస్ సార్. దేవుళ్ళకు కూడా అమ్మ ఆవురా అని చెప్పాం మనం. మీరే కదా. ఎస్ సార్. సో అలాంటి మేమంతా మనం పూజించేది మన గోమాత. ఎస్ సార్. సో దాన్ని క్యారెక్టర్తో కలిపి ఒక ఎమోషనల్ బాండేజ్ తీసుకొచ్చాను ఆ క్యారెక్టర్. సూపర్ సార్. తీసుకున్నప్పుడు వచ్చిందే ఈ క్యారెక్టర్ ధృవ చేసింది. ఎస్.